విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి అయితే రెడీ అయిపోయాడు. సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి ఈ సినిమా సూపర్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని దేవరకొండ అయితే సీరియస్ గానే ఉన్నాడు. తాను కూడా ప్రొడక్షన్ పై అంతే కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాడు. రిలీజ్ తేదీపై తర్జన భర్జన నడుస్తోంది కానీ జూలై ముగింపులోనా ఆగస్టులోనా అనేది క్లారిటీ రావాల్సింది. మరోవైపు ఏమో దేవరకొండ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయండోయ్. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇది ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్. 1854, 1878 కాలాల మధ్య జరిగే ఒక రాయలసీమ నేపథ్యంలో కూడిన స్టోరీ ఇది. ఇందులో విజయ్ యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతుంది. ఇప్పటికే ఈ ఇద్దరు ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. విజయ్ రష్మిక జంటగా కనిపించడానికి కారణం ఈ ప్రాజెక్ట్. వార్ సన్నివేశాలకు సంబంధించి ఈ ట్రైనింగ్ అయితే జరుగుతున్నట్లు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రెసెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. అలాగే సెట్ నిర్మాణం పనులు హైదరాబాద్ లో అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒక భారీ సెట్ ను సిటీ పరిసర ప్రాంతాల్లో అయితే వేస్తున్నారు. సినిమాకి సంబంధించిన సింహభాగం షూటింగ్ అంతా కూడా అందులోనే జరుగుతుంది. అంటే రాయలసీమ వాతావరణాన్ని ఆ సెట్ రూపంలో అయితే తీసుకొస్తున్నారు. దాదాపు 60-70% సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మిగతా సన్నివేశాలకు సంబంధించిన అవుట్డోర్ షూటింగ్ అయితే ఇంకా మిగిలింది. ఆ మిగిలిన పార్ట్ అంతా విదేశాల్లో షూట్ చేస్తారని సమాచారం. జూలై 2వ వారం నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం ఉంది. మరి ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో అయితే నిర్మిస్తుందండోయ్.